రా అన్న. మా అన్న బుల్రెడ్డి. కూర్చోరు ఏమో బాగా ఒట్టి కాఫీ ఇచ్చినారు. బుల్రెడ్డి అంటే బుల్లబ్బాయి లాగా ఉంటాడు అనుకున్నాను, బుల్డోజర్ లాగా ఉన్నాడు. శాల్తీ పెద్దది. అల్లుడు గారు చాలా సింపుల్ గా ఉంటావే. నేను చెప్పాను కదా నాన్న, ఆయన చాలా సింపుల్ గా ఉంటారని. అవులే బుల్రెడ్డి గారు, ఏమి ఈ వైట్ డ్రెస్ అంతా ఎవరండి? నా తుండు. పొద్దున్న లేచినట్టు నుంచి అదో ఒక పని ఉంటాది, ఒక్కను చేసుకోలేను కదా, తలా ఒక చెయ్యేస్తాంటారు. అల్లుడు గారికి దండం పెట్టండి రా. పక్కనున్నోళ్ళు గుడక పెట్టండి. అల్లుడు గారు, అమ్మి నీ పేరు యాదో చెప్పినాది. రామకృష్ణ. మనిషి బాగానే ఉండవు గాని నువ్వు దొడుకున్న గుడ్డలు బాగాలే. ఇంకా రేపటి నుంచి తెల్లని మల్లె పువ్వు లాంటి గుడ్డలు దొడుక్కొని సమరసింహారెడ్డి లెక్క ఉండాలి. పట్నంలో పెరిగాడు కదన్నా, 2 రోజుల్లో అలవాటు అయిపోతుంది. యు ఆర్ వెరీ లక్కీ. దీపా, లోపలికి వెళ్తాం రామా. హలో, ఎవరు? అవులే, అట్నే అనా, అట్నే అట్నే అట్నే. మధురెడ్డి రే, మన మధురెడ్డికి అదో పనుంటాదింట, బయటికి కొంచెం పోయి తలా ఒక చెయ్యండి. వాళ్ళు ఏంటి అలా పరిగెడుతున్నారు? ఏం లేలుడు గారు, మా వాళ్ళు పని చేసినా ఉరుకులు అత్తాంటారు ఇస్తారు. వాడు మా ఉప్పు కారం తిని నన్నే మోసం చేసినాడు. ఇట్లాంటి నిడిస్తే బతుకుతామా? ఆదానికే. రే, అల్లుడు గారికి జ్యూస్ కొంచెరంట్రా. జ్యూస్ వద్దండి. అయ్యా, తలా చేయి తెచ్చామయ్యా. ఏమైనా పొట్టిన తలకాయ అనుకున్నారా? లోనికి తీసుకొచ్చినారు. మనిషిదిరా, తీసుకుపోయి బయట మీకు నాటుకోళ్ళు కోయించినాంలే, పీకుదురు. తలో చేయి వేయండి అంటే తలా చేయి తీసేయడమా? వీళ్ళు సీమ ఫ్యాక్షనిస్టులు అల్లుడు. అల్లుడు, నువ్వేం భయపడాకు, నీకేం సంబంధంలే, మొత్తం నేను చూసుకుంటా. మా ఇళ్లలో ఇవి మామూలే. మరి లగ్నాలు ఎప్పుడు పెట్టుకుందాం? షవరింగ్ తగ్గాక పెట్టుకున్నాం. అల్లుడు, నీకు ఈ సంబంధం ఓకే కదా? జరకపోయి ఫ్యాక్షనిస్టులు బుట్లో పడ్డాం. తొందరగా ఎక్కడైనా పారిపోదాం, లేకపోతే తల వచ్చేది చేస్తారు. బతుకుంటే బట్టని నమ్ముకోవచ్చు. ఫ్యాక్షనిస్ట్ సినిమాలో చూశాను, వాళ్ళు తలుచుకుంటే కాడి చేతి వణిపోతున్నాయి. అన్ని వణుకుతున్నాయి. తొందరగా వెళ్దాం పదండి బస్సు. అమ్మి ఫోన్ చేసి అంతా చెప్పేసినట్టుంది. అల్లుడు గారు ముందే బయలుదేరినాడు. చెప్పకుండా ఎట్టా ఉంటదన్నా? రేపటి ముహూర్తం దాటిపోతే మళ్ళీ 3 నెలల దాకా ముహూర్తాలు లేవు. రేపే కదా పెళ్లి. పెళ్లి పెళ్లి అందుకే మా ఊరికి వెళ్ళి మా వాళ్ళందరినీ వెంటేసుకొని మీ ఊరికి వద్దాం అనుకుంటున్నాం. అవును, వీడు చెప్పేదంతా నిజం. నా తుండు, మీ వాళ్ళంతా పంచెలు కట్టి గోచీలు బిగించే తాలకు ఈడ ముహూర్తం టైం దాటిపోతాది. మీ వాళ్ళు పెళ్లి టైంకి కరెక్ట్ వచ్చే ఏర్పాటు నేను చేశాగా. ఏమిరా, అంతమందిని మీరు ఒక్కరు? మా ఊళ్ళందరూ తలా వచ్చే చేస్తారు లేవయ్యా. ఊరు మొత్తం వేస్తారండి.